వారు కూడా దానికి పదును పెట్టి మీరు ఇలా చేయండి అన్న తర్వాత సాధక బాధకములను ఆలోచించుకుని చక్కగా మీరు ఒక నిర్ణయం చేసుకుని జీవితంలో అమలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది జీవితం. అందుకే మీరు చూడండి, బుద్ధితో చేసిన నిర్ణయం ఇంకా అలాగే కీర్తిని తీసుకొచ్చిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం, ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడ్డాం. మీరు చూడండి, ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం. అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పింఛం. అన్నిటికన్నా ఏనుగుకి ఇష్టమైంది తన యొక్క దంతం. ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం. మీరు ఆలోచించండి, ఏనుగు దంతం దేనికి పనికొస్తుంది? వీరప్పని చంపడానికి పనికొస్తుందేమో, నవలడానికి పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. ఇలా బయటికి వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి. ఆ దంతాన్ని మీకు చిత్రం ఏమిటంటే, స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది, దంతాలు మాత్రం మెరిసిపోతుంటాయి ఏనుగువి. అలా బెరడుకి రుద్దుకుని అంత మిల్ల 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 మెరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది. దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుగుకి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దేంతో రచన చేశాడండి? ఆయన అడిగితే ఒక గంట ఉండదా? తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు. ఎందుకని? బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి? నీకున్నవి లోకోపకారమునకో నువ్వు ఉపయోగించాలి. ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది. దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు. ఎంత శాశ్వత యశస్సు పొందాడు! మహాభారతాన్ని రచయించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడై ఉంటాడు. మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి, నిప్పు రవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి. ఎందుకని కారణం మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ. అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి, విఘ్నములు తీసి సిద్ధినిచ్చేవి అయ్యుంటాయి. మీరు చూడండి, గణపతి యందు ఒక చిత్రం ఉంటుంది. ఇన్ని మీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా, ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి, మీరు ఏం పొందుతారండి ప్రయోజనం? శివుడెంత సులభుడో వినాయకుడంత సులభుడు. మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు. అందున గరికె 21 గరికె పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. సింధూరం ఇలా రాస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అని కదా. ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే ఆయన పొంగిపోతాడంతే. మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే, మన వేపు అసలు గణపతికి సింధూరమే రాయరు. అయ్యప్ప స్వామి గుళ్ళో పైన ఉన్న గణపతికి చూడండి, ఒళ్ళంతా సింధూరమే. తమిళనాట మీరు వెళ్ళండి, ఎంతంత పెద్ద గణపతులకు సింధూరం రాసుంటారు. అందుకే ఆ రాజ్యం అంతా పైకొస్తోంది. కనుక ఈయనకున్న గొప్పతనమేమి? మీరు చూసిన కొద్దీ మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? లోకంలో 3 ఉన్నారు. ఈ 3 4వ వస్తువు లేదు ఇంకా. ఈ 3 మిమ్మల్ని ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందం పొందేటట్టు చేస్తాయి. ఇవి చంటి పిల్లలైనా సరే మీరు తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళు తెలియకుండానే ఏడు పాపేసి వాటిని చూసి అబ్బా అంటారు. మొట్టమొదటిది చంద్రుడు. అందుకే అందరికీ మేనమామి. మీరు చూడండి, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్ని రాత్రి అయ్యేటప్పటికి ఆ చంద్రుడి యొక్క కాంతిలో కాసేపు కూర్చోవాలంటే బా ఎంత హాయిగా ఉందోనే ఈ పున్నమి చంద్రుడి కింద కూర్చుంటే అంటాడు. ఇంకా కొంచెం భార్యను సంతోష పెట్టాలంటే నీ ముఖమే ఆకాశంలో ఉందనుకున్నానే అంటాడు. మా పానమూర్తి గారు లాంటి వాళ్ళు అయితే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు మీకు ఆనందము నీయగలడు. మీరు చూడండి, చంటి పిల్లలు అన్నం తినకపోతే పూర్వకాలంలో తల్లులు బయటికి తీసుకొచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చక్కగా పాట పాడుతూ చందమామ మీద కథలు చెప్తూ వాళ్ళకి అన్నం పెట్టేవారు. ఇప్పుడు చందమామ కనపడ్డు, అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే కదా.
అసలు చందమామ కనపడు, చందమామ రావే జాబిల్లి రావే పాట వచ్చిన తల్లి లేదు, గొడవే లేదు. అందుకని వాడికి ఆనందము లేదు, ఈవిడికి ఈ ఆనందం లేదు. వాడు ఇలా ఇలా వెర్రెక్కిపోతున్న ఆడవాళ్ళందరినీ పరమసాధులుగా దేశం కీర్తించిన వాళ్ళు ఇలా మండిపోతున్నటువంటి రౌద్రమూర్తుల్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ వాడికి అన్నం పెడితే వాడు ఇలాగే తయారవుతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అన్నీ టీవీ. చంద్రుడు ఆహ్లాదకారకుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది, ఏమీ తెలియకపోయినా సరే ఆనందాన్ని ఇచ్చేదేదో తెలుసా అండి? సముద్రము. సముద్రం మనకి పక్కనే ఉంది కాబట్టి మనకి తెలియదండి. నేను ఏలూరులో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను. వెళితే నేను వెళ్ళగానే నేను కోరిన కోరిక ఏంటంటే, ఒరే నాకు సముద్రం చూపించండి రా అని అడిగాను. అడిగితే మా బాబాయ్ గారు అబ్బాయి ఉండేవాడు. వాడు నిన్ను ఒరే నీకు సముద్రం చూపిస్తాను రారా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ సముద్రానికి ఇంకా అక్కడెక్కడో ఉంది సముద్రం. ఇక్కడికి వచ్చేటప్పటికే హోరు, ఒక రకమైన పెద్ద హోరు. రే ఏమిట్రా హోరు? సముద్రపు హోరు అన్ని నీకు విచిత్రమే, మేము రోజు చూస్తుంటాం, రా దగ్గరికి చూద్దుగానే అన్నాడు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో సముద్రాన్ని చూసిన అనుభూతి ఇప్పటికి మర్చిపోను. మొట్టమొదట సముద్రం కనపడగానే కన్ను ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం నీళ్లు, దాని మీద ఓడలు, ఇటు పక్కన కొండ, దానికి పైలెట్గా వెడుతున్నటువంటి పడవలు, ఇవన్నీ చూసేటప్పటికీ కాళ్ళు ఆగిపోయి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూసేటప్పటికీ ఒక రకమైన పొంగు వచ్చేసింది. మీరు చూడండి, అందుకే కాసేపు బీచ్కి పోదాం ఏంటని కొన్ని వేల మంది బీచ్కి పోతుంటారు సముద్రం ఉన్నవాళ్ళు. ఆ బీచ్లో కూర్చున్న సముద్రాన్ని చూస్తుంటే చాలు, ఆ కెరటాలు లేచి వస్తూ పడుతూ పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో. సముద్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏదో తెలుసా అండి సృష్టిలో? ఏనుగు. మీరు వెంకటాచలం వెళ్ళండి, ఏనుగు ఇలా తొండం ఊపుతూ అక్కడ నించుందనుకోండి, ఆ ఏనుగని వెళ్ళిపోరు పిల్లలు. నాన్నగారండి నాన్నగారండి ఏనుగండి నాన్నగారండి. ఇప్పుడైతే ఏనుగు అంటలేదనుకోండి, ఎలిఫెంట్ నాన్నగారండి, ఎలిఫెంట్, టస్కర్, దంతాలు ఉన్నాయంటారు. అంటే ఓసారి అక్కడ ఆగి దానికి ₹1 ఇస్తే మావటి వాడికి ఇచ్చేసి అది ఇలా గుండు మీద చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ ఏనుగు తొండం, ఆ తొండంతో అది చెరుకు తీసుకుని విరిచి నోట్లో పెట్టుకోవడం, ఆ మింగడం, అదేంటి ఆ పెద్ద పెద్ద వెలగపళ్ళు కూడా మనందరం ఇలా తింటాం. ఏనుగు ఒక్కటి ఇలా తింటు, నోరు కిందకుంటుంది. అది ఇలా ఇలా తొండం ఊపి ఇంత గడ్డి చక్కగా తీసి ఇలా సున్నా చుట్టినట్టు చుట్టి ఇలా ఇలా అని పట్టుకుంటుంది చక్కగానే, పరకలు పడిపోకుండా ఇలా ఇలా అని ఆ పరకలు పట్టుకుని ఓ కట్టలా ఎత్తి అలా నోరు తెరిస్తే ఇలా ముందుకో త్రిభుజాకారపు ప్రొజెక్షన్ ఉంటుంది, అందులోంచి నాలుక కనపడుతుంటుంది. అందులోకి అలా తోపుకుని తొండం వదిలేస్తే అని ఆ గడ్డి అంతటిని ఇలా మింగేస్తుంటే, అలా మీరు చూస్తుంటే ఏనుగు తినడం, ఏనుగు నడవడం, ఇంతంత కాళ్ళు అంతంత గోళ్ళు ఆల్చిప్పల్లాగా, దాని కుంభస్థలం, మావటి మాట వినడం, మనకి చాలా చిత్రంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కదండి.